హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అరటికాయ బజ్జీని అయితే చేసి చూపించానండి. ఎప్పుడు చేసుకున్న అరటికాయ బజ్జీయే కదా, ఇంకా చూపించేది ఏముంది అనుకుంటున్నారా? కానీ ఇలా ఒక్కసారి అరటికాయ బజ్జీ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరే. అలాగే ఫుల్గా అయితే వీడియో చూడటానికి ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. అలాగే ఇందులో అయితే ఒక 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్పులు అంటే 2 అరటికాయలతో చేస్తున్నాను కాబట్టి 2 కప్పులు శనగపిండి అయితే నాకు కరెక్ట్గా సరిపోద్ది. అలాగే క్రిస్పీగా రావడం కోసం అయితే కనుక 1 స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే కలర్ కోసం ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే టేస్ట్ కోసం అయితే కనుక కారాన్ని 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. కలర్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో అయితే కనుక ఒక 1/2 స్పూన్ వరకు వామును వేసుకోండి. శనగపిండితో చేసే ఏ రెసిపీకైనా వాముని కానీ జీలకర్రని కానీ వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. బజ్జీలు కానీ పకోడీ కానీ చేసుకునేటప్పుడు ఈ వంట సోడా వేస్తేనే బాగా పొంగి వస్తాయండి. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇవన్నింటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ థిక్గా ఉండకూడదు. అలాగే ఈలోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్గా బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేయండి ఒక 10 నిమిషాల పాటు. నెక్స్ట్ అయితే ఒక 2 అరటికాయలు తీసుకున్నానని చెప్పాను కదా, ఈ 2 అరటికాయలని పైన ఉన్న తొక్కనైతే కనుక బాగా పీల్చేసేయండి. నేను తీసుకునేవి దేశవాళీ అరటికాయలు కాబట్టి ఇలా పండినట్టు ఉంటాయి, కానీ పండినట్టు కాదండి, బాగా పచ్చిగానే ఉన్నాయి. వాటినైతే వీడియోలో చూపించిన విధంగా పీల్ చేసేసాక నీ రెండింటిని పీల్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇలా పీల్ చేసుకున్న అరటికాయని ఒక అరటికాయని పక్కన పెట్టేయండి. ఒక అరటికాయని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా, మీకు ఎంత వీలైతే అంత సన్నగా వేసుకోండి, బాగుంటుంది ఈ అరటికాయ బజ్జీకి. మరీ మందంగా అయితే కనుక ఈ అరటికాయలు అనేవి కుక్ అవ్వకుండా పచ్చి పచ్చిగానే ఉంటాయండి. మీకు వీలైనంత పలుచగా అయితే వీటిని కోసుకోవడానికి ట్రై చేయండి. ఇది చూస్తున్నారా, ఈ మాత్రం పలుచగా ఉంటే సరిపోద్ది. వీటిని నేను ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసేసి పెట్టుకున్నానండి. అలా సాల్ట్ వేసిన వాటర్లో వీటిని ఒకసారి పెట్టేయండి. ఎందుకంటే మనకి అరటికాయలు అనేవి మనం చేసేలోపు బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు కారాన్ని, అలాగే ఒక 1/2 స్పూను లేదంటే 1/2 స్పూన్ వరకు ఇక్కడ చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ చికెన్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్, టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి అన్నీ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే కనుక ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నింటికి పట్టించేయండి. ఇలా పట్టించడం వల్ల అరటికాయ బజ్జీ లోన కూడా పచ్చిగా లేకుండా భలే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ చికెన్ మసాలా లేకపోతే ఒక గరం మసాలా ఒక 1/2 స్పూన్ వరకు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. వేసుకున్నాక ఇవన్నీ కలిపి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే బజ్జీ పిండి ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి, కలిపి పెట్టుకున్న దాన్ని మరొకసారి కలిపేసి నేను వీడియోలో చూపించిన విధంగా ముంచేసి వేడివేడి ఆయిల్లో వేసేసుకోండి. వేడివేడి ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి. వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అదే హై ఫ్లేమ్లో అయితే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోన వరకు కుక్ అవ్వదు. ఇలా కాస్త తక్కువగానే వేసుకోండి. 3 లేదా 4 వేసుకొని 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. బజ్జీలు అనేవి మాడిపోకూడదు, అలా అని మరీ పచ్చిగా ఉండకూడదండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటినైతే సర్వ్ చేసుకోండి. ఈ అరటికాయ బజ్జీ అనేది మన ఇండియన్స్కి అయితే కనుక ఒక ఎమోషన్ అని చెప్పొచ్చండి. ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి.